అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అన్నారు, చీఫ్ మినిస్టర్ కూడా అన్నారు, మేము భావనపాడు దగ్గర పోర్టు కడదామని అనుకున్నాం, వీళ్ళు వచ్చేది ఆపేసి మూలపేట దగ్గర కట్టారు, చిన్న పోర్టు కట్టారు అని చెప్తా ఉన్నారు. మీకు అసలు పోర్టులకు సంబంధించి మీరు ముఖ్యమంత్రి గారే, కానీ నాకున్న ఆవేదన అవుట్ ఆఫ్ యాంగ్విష్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పోర్టులకు సంబంధించి మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటండి అచ్చెన్నాయుడు గారు? ఏంటి అవగాహన? భావనపాడు దగ్గర మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే పోర్టు కట్టుకోగలరా మీరు? అక్కడ మీరు ప్రపోజ్ చేసినటువంటి ప్లేస్ సోకాల్డ్ భావనపాడు పోర్టు, దేవునల్తాడు రెవెన్యూ అంటే మా ఊరు, నా నేటివ్ ప్లేస్, మా గ్రామంలోనే అది పోర్టు ఒరిజినల్. అక్కడ మీరు ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టు తలక్రిందులుగా తపస్సు చేసిన మీరు గ్రౌండ్ చేసుకోగలరా? ఆ రోజు మీరు ప్రపోజ్ చేసినటువంటి పోర్ట్ ఏంటి? ఒక ప్రైవేట్ పోర్ట్, అదానీ పోర్ట్ మీరు ప్రపోజ్ చేసి, అదానీ పోర్ట్లో భాగంగా ముందేమో అక్కడ ఉన్నటువంటి కొత్తపేట గ్రామం, కోమరల్తాడు గ్రామం, పొల్లాడు గ్రామం, దేవునల్తాడు గ్రామం, భావనపాడు గ్రామం, మర్రిపాడు గ్రామం, సెలగపేట, ఇన్ని గ్రామాలు R&R కింద రిమూవ్ చేసేస్తామంటే వాళ్ళందరూ గొడవ చేసి ఆందోళన చేసి కోర్టుకి వెళ్ళారు. అప్పుడు మీరు భావనపాడు గ్రామం పార్ట్ ఆఫ్ దేవునల్తాడు గ్రామం R&R కింద రిమూవ్ చేసి పోర్టు కడతాము అన్నారు. పార్ట్ ఆఫ్ దేవునల్తాడు రిమూవ్ చేసి గోడ కట్టేస్తే అక్కడ ఎవరుంటారు? పోర్టు పక్కన. వాళ్ళు మళ్ళీ గొడవ చేశారు. మొత్తానికి దేవునల్తాడ, భావనపాడు 2 గ్రామాలను R&R కింద రిమూవ్ చేయాలంటే 2 గ్రామాల్లో ఉన్న పీడిఎఫ్లు ఎన్నండి? మోర్ దాన్ 6000 పీడిఎఫ్లు వస్తాయి, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ వస్తాయి. మరి ఈరోజు జస్ట్ 500 పీడిఎఫ్లతోనే ఈరోజు ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయగలిగాం. 5000, 6000 పీడిఎఫ్లు మీరు డిస్ప్లే చేసి వాళ్ళ ఇళ్ళకి, స్ట్రక్చర్స్కి కంపెన్సేషన్ ఇచ్చి, R&R కాలనీకి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 2000 ఎకరాలు ఎక్వైర్ చేసి పోర్టు కడదామని మీరు పెట్టిన ప్రపోజల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R ఎంటైర్ అన్నిటికీ కలిపి సుమారుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పుడు 2017-18లో మీరు ఎస్టిమేట్స్ వేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ధనుంజయ రెడ్డి గారు ఇక్కడ కలెక్టర్గా ఉన్నారు. నేను అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. 1400 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ R&R మేము ఎక్కడ పెట్టేది అని చెప్పి అదాని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఏంటి మాకేంటి తెలీదా? మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మాకు ఇవ్వండి, మేము పోర్టు కట్టుకుంటాము అని చెప్పి అదాని వాడు చెప్పేసి చెప్పపెట్టగా చెక్కిసాడు. ఇది మీరు చేసినటువంటి నిర్వాహం. మరి ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ R&Rకి సంబంధించి ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గే విధంగా మినిమల్ డిస్ప్లేస్మెంట్ పాసిబుల్, అందుకనే గ్రౌండ్ చేయగలిగాం, అందుకనే ఆ ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయగలిగాం. మనం ఒక 2 పెద్ద గ్రామాలు R&R కింద రిమూవ్ చేయడానికి ఎంత కష్టం? చిన్న గ్రామం నచ్చజెప్పి ఒప్పించి బ్రతిమలాడి బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని R&R కింద డిస్ప్లేస్ చేయగలిగే ఒక ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసి, మీరు మీ 40-50 సంవత్సరాల రాజకీయ జీవితంలో, అచ్చెన్నాయుడు గారు మీకే చెప్తున్నాను నేను, మీ 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాకి తెచ్చుకోలేకపోవడానికి కారణం కూడా అవగాహన లేకపోవడమే తప్ప మరొకటి కాదు. అవగాహనతో ఆ రోజు మేము ఆలోచించి సేమ్ అదే మెట్రిక్ టన్నుల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంబంధించినటువంటి దాంతో అన్నే కంపార్ట్మెంట్లతో, అన్నే బెర్తులతో పోర్టు గ్రౌండ్ చేశారు. ఇది మనోడికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి మీకు ఉన్నటువంటి తేడా. ఈరోజు మీరు వచ్చి జిల్లా అట్టడుగు స్థాయిలో ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఉందని డ్రామా కబుర్లు 40 సంవత్సరాల్లో మీరు ఏడు చేశారు ఈ జిల్లాకి చెప్పండి. 40 ఏళ్ళ కాలంలో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకి ఏం చేస్తుందో చెప్పండి. ఇక్కడ పైడి భీమవరంలో ఉందంటే ఒక ఏపీఐసి SCZ, అది కూడా రాజశేఖర రెడ్డి గారు పుణ్యమని చెప్పి వచ్చింది. ఇక్కడ నేనేమి నా గొప్పలు నేను చెప్పుకోవడం లేదు, నేను గూగుల్లో సెర్చ్ చేశాను. దిస్ ఈజ్ ది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఏపీఐసి పార్క్ అట్ పైడి భీమవరం శ్రీకాకుళం శాంక్షన్ డేట్ అంటే 2006 నుంచి 2013 మధ్యలో ఇది కంప్లీట్ అయిందని చెప్పి. మరి అక్కడ ఎలాగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో
పైడి భీమవరంలో అంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ అయింది. మీరెందుకు ఎక్కడ జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? ఒక బాబు పోర్టుకు అనుసంధానంగా 9,000 10,000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టాము. దాన్ని వాడండి. ముందు మీరు కేంద్ర మంత్రిగా మీరున్నారు రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పించుకుని ఆ ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించేట్టుగా మీరు ఏర్పాటు చేయండి. ఎక్కడ పబ్లిక్కి ఇంత పిసర ఇబ్బంది పెట్టకుండా 10,000 ఎకరాల్లో మనం బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ మనం చేసుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు గారు మీకు చెప్తున్నాను, నేను మీ మీద చాలా గౌరవంతో చెప్తున్నాను. గతంలో నేనే మిమ్మల్ని చాలా తిట్టాను. స్టీల్ బెంచీలు ఎంపీ అని తిట్టింది కూడా నేనే. ఆ అపవాదు నుంచి బయటపడేటటువంటి గొప్ప అవకాశం మీకు వచ్చింది కేంద్ర మంత్రి. రాష్ట్రంలో మా నియోజకవర్గంలో సుమారుగా 1,800 ఎకరాల సాల్ట్ ల్యాండ్ ఉంది. మీరు సాల్ట్ కమిషన్ లెటర్ పెట్టండి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమని. 9,000 10,000 ఎకరాలు పోర్టుకు అనుసంధానంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది, సాల్ట్ ల్యాండ్సే. మీరు సాల్ట్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం లెటర్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమని చెప్పండి. ఎవరి దగ్గర ఒక్క ఇంచు భూమి మనం ఎవరి దగ్గర తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్ చేయొచ్చు ఈ జిల్లాలో. మా పలాసలో ఇంకో 440 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టాం. ఇవన్నీ చాలా చిత్తశుద్ధితో చాలా కష్టపడి ప్రజలు నొప్పించి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసినాం. ఇవన్నీ మేము ఆ కష్టం మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినటువంటి డైరెక్షన్స్ మాకు తెలుసు కాబట్టి ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. పోర్టు కట్టడం మనకు సంబరం కాదు. ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ ఇది పెడుతున్నామని చెప్పి. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాం, బాబు ఆ బీపీసీఎల్ ఆ పెట్రోకెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ మా జిల్లాకి ఇవ్వండి, ఇక్కడ ఉంది ల్యాండ్ ఉంది ఇక్కడ పెట్టండి అని మొత్తుకుంటుంటే పట్టించుకున్నవాడు లేడు. ఒక్క ఎన్సీలియర్ ఇండస్ట్రీ మన జిల్లాకు తీసుకొని రండి అచ్చెన్నాయుడు గారు మీ కెరియర్, రామ్మోహన్ నాయుడు గారు మీ కెరియర్. చాలా సిగ్గు, ఇది చాలా సిగ్గు. మీరేమో మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఉర్సా ల్యాండ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. మొన్న విజయవాడ ఎంపీగా మన పార్టీ నుంచి పోటీ చేసి కేసినేని నాని గారు ఆ తర్వాత రాజకీయాలకి విరామం ప్రకటించారు. పార్టీకి రిజైన్ చేశారు. రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటున్నానని చెప్పినటువంటి ఆయన చాలా ఆవేదనతో ఒక మాట చెప్పారు. ఆయన వైజాగ్ ఫర్ సేల్ అని. మరి చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆయన కూడా శర్మ గారు అనుకుంటా, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది మీ జర్నలిస్టులు కూడా ఏంటి అన్యాయం, ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాల భూమి అప్రంగా కట్టబెట్టేస్తారా అని చెప్పి. నాకు అర్థం కాదు. మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారు, మేధావులు ఘోషిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అడుగుతున్నారు. ఆ ఉర్సా క్లస్టర్స్ అన్నటువంటి కంపెనీకి అప్రంగా మీరు ఎలా భూమి కట్టబెట్టేస్తారు అంటే ఇంతవరకు ప్రభుత్వం స్పందించదు. ప్రభుత్వం స్పందించాలి కదా. ఆ కన్సర్న్ మంత్రి ఇదిగో మేము చేసినటువంటి వర్క్ ఇది అని స్పందించాలి కదా. వాళ్ళు స్పందించరు. ఆ కంపెనీ వాడు స్పందించాడు. మొన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు కంపెనీ వాడు ఏమంటాడు, కంపెనీ వాడు ఒక నోట్ రిలీజ్ చేశాడు. ఉర్సా పవరింగ్ ఇండియాస్ ఏఐ రెవల్యూషన్ అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేసి, నోట్లో 2 పాయింట్లు ఉన్నాయి. మనం చాలా ప్రధానంగా గమనించాల్సినటువంటి పాయింట్లు ఇవి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు మేధావులు గమనించాల్సినటువంటి అంశం ఇది. ఆయన చెప్పినటువంటి మాట, ఉర్సా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే, we did not receive the land for 99 paisa per acre. Our proposal was, అంటే their proposal, Ursa clusters proposal was 1 crore per acre for 3.5 acres and 50 lakhs per acre for 56.5 acres. వాళ్ళు ప్రపోజల్ పెట్టారట. ఆ 3.5 ఎకరాలేమో ఎకరా ₹1,00,00,000 ఇవ్వండి, హిల్ 3లో కాపులపాడులో 56.5 ఎకరాలు ఎకరా 50 లక్షలకి ఇవ్వండి అని వీళ్ళు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ వెంటనే దాన్ని అప్రూవ్ చేసిందట. అంటే గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటో
అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎఫెక్టివిటీ ఏంటో గవర్నమెంట్ ఆలోచించదా? ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు మాకు 25 లక్షలు 50 లక్షలు ల్యాండ్ ఇవ్వండి అంటే మీరు అంతే రేటుకి క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందా? ఇదేనా క్యాబినెట్ పని? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు ధర. ఇక్కడ ఇది మనందరం గమనించాలి. వాళ్ళు ప్రపోజ్ చేశారు మాకు ఈ రేటుకి ఇవ్వండి అంటే రాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్ చేసిందట. ఎప్పుడైనా ఇది విన్నాం? ఇది మనం మాకు ల్యాండ్ కావాలని ఎవరైనా ప్రపోజల్ పెట్టుకుంటారు, మాకు ఈ రేటుకి ఇస్తే మాకు కంఫర్టబుల్ అని అనుకుని అంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం రేటు నిర్ణయించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిర్ణయించి ఈ రేటుకి మీకు ఇస్తున్నాము అని చెప్తుంది. వాళ్ళు ప్రపోజ్ చేశారంటే వీళ్ళు అప్రూవ్ చేశారట. ఇంకొక మాట ఇది అది కదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 months Ursa underwent multiple stages of evaluation, including assessments of financials, promoter strength, project feasibility before receiving final approval. అంటే గత 5 నెలలుగా ఉర్సా క్లస్టర్స్ అనేటటువంటి కంపెనీకి సంబంధించి చాలా మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చేశారట, ఇంక్లూడింగ్ ది ఫైనాన్షియల్స్, ప్రమోటర్ స్ట్రెంగ్త్, ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ, ఇవన్నీ గత 5 నెలలుగా వీళ్ళు ఇవాల్యుయేషన్ చేశారట. కానీ కంపెనీ ఎప్పుడు పెట్టారు? 2 నెలల క్రితం పెట్టారు. చూసారు ఇక్కడ గమ్మత్తు. దిస్ ఈజ్ ది గ్లామర్. అదేదో బ్రహ్మానంద చెప్పినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోవాలన్నమాట, అంతే. వీళ్ళు తెలియక వీళ్ళు నోటు పెట్టారు, తెలిసి నోటు పెట్టారు. 2 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి 5 నెలలుగా ఇవాల్యుయేషన్ చేస్తున్నారట. పోనీ ఇక్కడ 2 నెలల క్రితం పెట్టారని అనుకుందాం. అమెరికాలో ఎప్పుడు పెట్టారండి వీళ్ళ కంపెనీ? అమెరికాలో 2024 సెప్టెంబర్ 27న అమెరికాలో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే ఎలాగైనా 6-7 నెలలే. అంటే మరి 6-7 నెలల్లో మీకు ఏం ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చింది? ఈ 6-7 నెలల్లో ఏమి ప్రమోటర్ స్ట్రెంగ్త్ మీరు డెవలప్ చేశారు? ఈ 6-7 నెలల్లో అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి ఈ కంపెనీకి అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బ్యాకప్ ఏమొచ్చింది? ఆ తర్వాత మీరు వెంటనే వచ్చి ఇండియాలో, అది కూడా తెలంగాణలో 2 నెలల క్రితం మీరు కంపెనీ రిజిస్టర్ చేయటం, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, ప్రమోటర్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చేయడం, వెంటనే మీరేమో ₹1,00,00,000కి 50 లక్షలు కానీ మీరు ప్రపోజల్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసేది. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే డ్రామా, ఇంతకంటే బంధుప్రీతి, ఇంతకంటే దోపిడీ, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీకి ఏమో 5 నెలల నుంచి ఇవాల్యుయేషనా? ఏంటి తమాషా మాట? ఎవడేడు? పోనీ మీరు అమెరికాలో ఏమన్నా పెద్ద పుడిగిలా? ఓ 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు పనిచేసిన కంపెనీ అయింది. అమెరికాలో కూడా 2024 సెప్టెంబర్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. అమ్మిపడతో పాటు నాకు అర్థం కాదు. వైజాగ్ నమ్మేయండి, స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు. ఏమి రాష్ట్రం, ఏం పరిపాలన అండి ఇది చంద్రబాబు నాయుడు గారు? స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ అడగండో అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకున్నారు, ఇవ్వండి అని. మరి ఈరోజు మీరు అలయన్స్ గవర్నమెంట్లో ఉన్నారు కదా, పార్ట్నర్గా ఉన్నారు కదా, స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి అని అడగరు. ఆర్సెలర్ మిట్టల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటారంటే వాళ్ళు క్యాపిటల్ మైన్స్ కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తారు. అంటే మరి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ని, వైజాగ్ని అమ్మేస్తున్నట్ట కాదా? ఇది జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ కావాలని అడగరా? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఏమో క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి అని మీరు లెటర్ పెడతారు. ఇటు వెళ్ళిపోతున్నామండి మనం, ఇటు వెళ్ళిపోతున్నాము. ఏం పరిపాలన ఇది? ఏం పరిపాలన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. ఇది దోపిడీ పరిపాలన. నమస్కారం, ధన్యవాదాలు.
భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు గారి హయాంలో ఆలోచన చేయడం వాస్తవం. ఆలోచన చేసింది. ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చిందంటే వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు నేవీ వాళ్ళది కాబట్టి మేము దాన్ని తరిమేస్తాం, మీరు ఇంకో దగ్గర ఎయిర్పోర్ట్ కట్టుకోండి అంటే దీని గవర్నమెంట్ ఇంకో దగ్గర మనం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదని ఆలోచన చేశారు. మీరు ఆలోచన చేసి సుమారుగా 5,400 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాము అంటే 5,400 ఎకరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడ ఎక్వైర్ చేయగలరండి? ఈ ప్రభుత్వం ఆలోచన లేకపోవడమే. సేమ్ ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్, అక్కడ బావనపాడు పోర్ట్ ఇవన్నీ కూడా అదే కోవలోకి వస్తాయి. అవగాహన లేక, ఆలోచన లేక. కోర్టులకు వెళ్ళారు, ఆగిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేకపోయినా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు కేసులన్నింటినీ కూడా క్లియర్ చేసి 5,400 ఎకరాల నుంచి సుమారుగా 2,300, 2,400 ఎకరాలకి మన ల్యాండ్ ఎక్విజిషన్ రెస్ట్రిక్ట్ చేసి కోర్టు కేసులన్నీ రిజాల్వ్ చేసి దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించి ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేశాం. ఇది కదా పనోడితనం అంటే, ఇది కదా పని చేయాలన్నటువంటి సంకల్పం ఉంటే చేయగలిగేటటువంటి ఆలోచన అంటే. అందుకని ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయింది తప్ప మరొకటి కాదు. ఇది గమనించాలి అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు సగర్వంగా ఉత్తరాంధ్రకి ఇదిగో నేను మీకు కానుకిస్తున్నాను, అక్కడ పోర్టు కడుతున్నాను, ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాను, విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తున్నానని చెప్పి సగర్వంగా ఆ రోజు ఎలుగెత్తి చాటితే ఉత్తరాంధ్ర ప్రజలు మరి అంతే. మరి అమాయకత్వమో, తెలివి తక్కువతనమో, ఈ దోపిడీ, ఈ ముఠా, ఈ దొంగల ముఠాన్ని తీసుకొచ్చి ఈరోజు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు అన్నీ అబద్ధాలే. నేనుంటే సంవత్సరంలో ఏడు పూర్తి చేసేది నాకు అర్థం కాదు. ఎందుకు ప్రాజెక్ట్ మీరు గ్రౌండ్ చేసుకోలేకపోయారో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు వెళ్ళి రామ్మోహన్ నాయుడు రోజు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగేస్తున్నాడు. ఆయన ఏదో శాంక్షన్ చేయించినట్టు, ఆయన ఏదో శంకుస్థాపన చేసినట్టు, ఆయన ఏదో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన రోజే జిఎంఆర్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ సంస్థ అధినేత ఆయన వచ్చాడు, వేదిక మీద ఆయన మాట్లాడాడు. సార్ మీకు 1 year, 1.5 yearలో 2026 కల్లా ఇక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది సార్ అని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన చెప్పిన విధంగా ఆ రోజే పనులు మొదలుపెట్టారు. ఈరోజు వెళ్ళి ఫోటోలు తీయించుకుంటున్నారు. ఈరోజు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం తప్ప మరొకటి కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర శాశ్వతం. అక్కడ మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఇంకోటి